వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఆయన్ను విచారించి అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు గవర్నర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నట్లు కూడా, అంటే గవర్నర్ దగ్గర నుంచి అనుమతి రావాల్సింది ఉంది. గవర్నర్ పర్మిషన్ కోసం అయితే అధికారులు అయితే సంప్రదించారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయితే, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే కేటీఆర్ అరెస్టు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఖచ్చితంగా ఆ తర్వాత అయినా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మరోపక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో కేటీఆర్ అరెస్టు ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది, ఏ పార్టీకి లాభం చేకూరుతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉప్పల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుంకర నరేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చూస్తూనే ఉన్నారు, చాలా రోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబులు ఉంటాయి అంటూ ఉన్నారు. అందులో భాగంగానే కేటీఆర్ మనం ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చూస్తూనే ఉన్నాం. సో అసలు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ ఒక 4-5 నెలల వ్యవధిలోనే. సో ఇలాంటి తరుణంలో ఏ పార్టీకి, అంటే ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఈ రాజకీయ పొలిటికల్ సినారీ ఎలా ఉండబోతుంది చెప్పండి సార్. అసలు ఇప్పుడు రాజకీయం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక అధికార మార్పిడి జరిగినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడడం కొంతమంది, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు జరిపిన అవినీతికి సంబంధించిన విషయాల్ని తెర మీదకి తీసుకురావడం, ప్రజల ముందు ఉంచడం, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ థింగ్స్ అండి. ఇది ఇప్పటి నుంచి కాదు, మనకి ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఈ రోజు కొత్తగా జరిగింది అనేది కాదు. ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాట కూడా కాదు. పక్క రాష్ట్రాలు తీసుకున్నా, అటు పక్క రాష్ట్రాలు తీసుకున్నా కూడా అవన్నీ క్వైట్ కామన్ థింగ్. సో ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రానికి గురించి మనం తీసుకున్నట్లయితే కనుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, పొలిటికల్ బాంబులు ఉంటాయి అని చెప్పి ఒక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. అందులో భాగంగానే చెప్పిన ప్రతిసారి ఏదో ఒక డ్రగ్కి సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకురావడము, దాని గురించి ఒక 4-5 రోజులు హడావిడి జరగడము, దాని తర్వాత ఫార్ములా ఈ కోర్స్ గురించి ఒక ఎపిసోడ్ని తీసుకురావడము, అదేవిధంగా కాళేశ్వరం గురించి తీసుకురావడము, ఇవన్నీ కూడా వన్ బై వన్ దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ తీసుకురావడము, ఇవన్నీ కూడా వన్ బై వన్ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు అరెస్టు ఉంటుందా ఉండదా అనేది కూడా ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కేటీఆర్ గారేమో మానసికంగా సిద్ధమై ఉన్నారు, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, నేను ఎప్పుడు జైలుకి పోవాలి, మనకి ఎప్పుడు సానుభూతి రావాలి అని చెప్పని. వీళ్ళేమో అరెస్ట్ చేయట్లేదు, ఆయనేమో కవ్విస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తావా, గెట్ రెడీ, నేను రెడీగా ఉన్నాను అని చెప్పని. వీళ్ళేమో అరెస్ట్ చేయట్లేదు, కానీ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి గవర్నర్కి వాళ్ళందరికీ అనుమతి కోరటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజల్లో బేసికల్గా వాళ్ళ యొక్క జీవన విధానం గురించి, వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పక్కనోడి జీవితం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దట్టు పొలిటికల్గా సంబంధించి ఒక మాజీ మంత్రి గురించి, అదేవిధంగా అధికారం గురించి కానీ రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి కూలుస్తాడా, కూలడా, కూలిస్తే కనుక వాళ్ళ కొడుకు కూతురు పెళ్లికి ఎందుకు వెళ్ళాడు అంటే వీళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందంటావా, ఇటువంటి అన్నీ కూడా చాలా క్యూరియాసిటీ తోటి నిద్ర కూడా మానేసి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 100% కేటీఆర్ గారి అరెస్ట్ జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది అని అంటే కనుక పర్టికులర్గా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలియదు. ఎందుకు అని అంటే కనుక అరెస్ట్ చేద్దాము అని ఇంటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి తీవ్రతరమైన ప్రభుత్వ వ్యతిరేక చర్యలు లేనప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే మైలేజ్ ఏముంటుందండి, ఏం రాదు. ఇప్పుడు ఈరోజు లగచర్ల అనే ఒక ఇష్యూ హాట్గా నడుస్తుంది. సో ఈ ఇష్యూ మీద ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది, కేటీఆర్ గారి పేరు వచ్చింది, దాంట్లో నరేందర్ రెడ్డి గారు క్లియర్గా కేటీఆర్ గారితో మాట్లాడారని చెప్పి అన్నారు. సో ఆ కేసులో కాదు, ఈ కేసులో కూడా ఈయన అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్ గారిని, కానీ అరెస్ట్ చేశారా, చేయలేదు. సో 1, 2, 3 చైతన్య కాలేజ్ ర్యాంకుల్లాగా వీళ్ళు 1, 2, 3 అని చెప్పి అన్ని నోట్ చేసి పెట్టుకుంటున్నారు, లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఒక కేసులో లోపలేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు చేసి ఒక కేసు నుంచి ఇంకో కేసుకి ట్రాన్సిట్ వారెంట్ వేసి ఒక 6 నెలలు సంవత్సరమో లోపల పెట్టే ప్లానింగ్ జరుగుతుంది. కేటీఆర్ గారు 6 నెలల నుంచి సంవత్సరం, 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ లోపలేసే ప్రక్రియ జరుగుతుంది. ఒక కేసులో లోపలేసిన తర్వాత ఒకదాని తర్వాత ఇప్పుడు లగచర్ల కేసు ఉందండి, దాంట్లో ఆయన అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్లియర్గా రిమాండ్ రిపోర్ట్ ఏం జరుగుతుంది, కేటీఆర్ గారి పేరు ఉంది కదా, మాట్లాడారు అంటున్నారు కదా, నరేందర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ ఎవరైతే కనుక దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడినట్టు ఉంది, బేసింగ్ అందట్టే కదా ఆయన అరెస్ట్ చేశారు. మరి ఈయన కేటీఆర్ గారితో మాట్లాడినట్టు ఉంది కదా, మరి ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు?
కదా. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక అక్కడ పక్కన నోట్ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి ఆక్రమణలు కానీ ఇవన్నీ చేశారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా కేసులు రిజిస్టర్ చేసి పక్కన పెట్టుకుంటారు. రేపటి రోజున ప్రభుత్వానికి ఏదైనా సరే విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ పరిస్థితి నుంచి బయట పడలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ యొక్క పరిస్థితుల్ని పక్కదోవ పట్టించడానికి ఇటువంటి అంశాలు అనేది బయటకు తీసుకుని వస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పి నేను పాయింట్అవుట్ చేయట్లేదండి ప్రభుత్వం మీద. మొన్న బీజేపీ మనం చూసుకున్నా కూడా కవిత గారు అరెస్ట్ అవుతారు నానా పులి కథ అయిపోయింది. అది నానా పులి కథ అయిపోయింది. లాస్ట్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడని అసలు ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఆవిడ అరెస్ట్ అవడం కంటే సంవత్సరం ముందు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, కానీ చేయలేదు. ఎప్పుడైతే గనక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ కొల్యూషన్ అయిపోయినాయి అని చెప్పి తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈడీనో సిబిఐనో వస్తుంది, నోటీస్ ఇస్తుంది, పిలిపిస్తుంది, మాట్లాడుతుంది, 5 రోజులు హడావిడి చేస్తుంది, ఇక మీడియాకి లీక్లు ఇస్తుంది, హడావిడి జరుగుతుంది, మళ్ళీ ఆపేది. అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ అనేది తథ్యం అండి. ఎందుకంటే కనుక అవినీతికి పాల్పడినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు. ఎవరికైనా ఉంటే న్యాయం ఉండాలి. అరెస్ట్ అనేది తథ్యం. కానీ ఇప్పుడు జరుగుతుంది అనేది మాత్రం జరిగిన పని. అది ఒక 2 సంవత్సరం సంక్రాంతి తర్వాత అరెస్టులు జరిగే ఆస్కారం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఒకవేళ సంక్రాంతి తర్వాత అరెస్ట్ చేస్తే మరి ఒక పక్క రాష్ట్రంలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి అది కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపుద్ది అంటారా? ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కులగణన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1,17,00,000కి సంబంధించిన హౌస్ హోల్డ్కి సంబంధించిన ఒక సర్వే అనేది ప్రాపర్గా చేయడం జరుగుతుంది. దాని ప్రకారము వీళ్ళకి కులాలకు సంబంధించి, మతానికి సంబంధించి, అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి ఒక ప్రాపర్ రిపోర్ట్ అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. అది వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశం తెర మీదకి వస్తుంది. దాని ప్రకారం డివిజన్స్ అనేది బైఫర్కేట్ చేయడమా, దాని తర్వాత కలపడమా, కొత్తగా జిహెచ్ఎంసీని ఒక 3 పార్ట్స్ 4 పార్ట్స్ కింద చేస్తాము, ఉన్న వాటిని కొన్ని డివైడ్ చేసి మిగిలిన వాటిని కలుపుకొని చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అంతా జరగాలి. సో ఇదంతా జరగాలి అంటే కనుక రాత్రి జరుగుతుందా? ఇదంతా జరగదు. ఫస్ట్ కులగణన కార్యక్రమం జరగాలి, దాని మీద ఒక క్లియర్ రిపోర్ట్ రావాలి, దాని మీద వాళ్ళకి ఒక ఐడియా రావాలి, దాని ప్రకారము ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారము ఈ ప్రక్రియ అంతా జరగాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే ఇది జరుగుతున్న క్రమంలో హర్రీడ్ మేనర్లో ఇప్పుడు పాత ప్రతిపదికన ఎలక్షన్స్ అయితే పెట్టినా కూడా ఇక్కడ మూషి అనే ఒక అంశం ప్రధాన అంశంగా ఉంది, అదేవిధంగా హైడ్రా అనే అంశం ప్రధానంగా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ప్రభుత్వం మీద పడే అవకాశము పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసిన తర్వాత, నాట్ కాన్స్టిట్యున్సీస్ వార్డ్స్ ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిందో, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీస్ని కార్పొరేషన్లు చేయడము, కొన్ని పంచాయతీలని ఆల్రెడీ మున్సిపాలిటీస్లో కలిపారు, వాటిని తీసుకొచ్చి మళ్ళీ కార్పొరేషన్లు చేయడము, ఇప్పుడు ఒకటిగా ఉన్న జిహెచ్ఎంసీని 3గా చేయడము, ఇటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. సో ప్రజలందరికీ మనందరికీ తెలిసిన విషయమే. బేసికల్గా అరెస్టులు జరిగినప్పుడు ఏదైనా ప్రముఖ నాయకుడు వాళ్ళు అరెస్టులు జరిగినప్పుడు ఏదో అడావిడి చేస్తూ ఉంటారు. ఒక 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సరికొత్త కాన్సెప్ట్ గురించి వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారు. అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం కానీ ప్రతిపక్షాల మైండ్ సెట్ కానీ అదే విధంగా ఉంటుంది. కొత్తగా ఏముండదు, వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తారు వీళ్ళు. అది కాదనుకుంటే కనుక వాళ్ళ మనుగడ ఉండదు. సో కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి రాదు. అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే పక్కా ఖాయం అంటున్నారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, కాకపోతే ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా మరి అది ఏమన్నా బీఆర్ఎస్కి లాభం చేకూర్చే అవకాశం అంటారా? అంటే తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వాట్ ఎవర్ దేనికైనా కానీ ఒకవేళ అరెస్ట్ అనేది అంటే అది ఒక సానుభూతి అనేది వస్తుంది కదా. ఎందుకంటే కేటీఆర్ కూడా వాళ్ళు కూడా ఒక సెంటిమెంట్తో ఉన్నారు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా తర్వాత సీఎం అవుతారు. సరే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి అది బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుంది అంటారా? ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్కి ఒక 8 సీట్లను, అదేవిధంగా బీజేపీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందా? ఏమైనా రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి అంటే కనుక కొత్తగా మారిపోయేది ఏం లేదు. అదేవిధంగా రేపు పొద్దున స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఏదైనా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా సీట్లు వచ్చినా కూడా ఇక్కడ ఎవరైనా కూడా ఫస్ట్ చూసేది ఏంటి అని అంటే కనుక అభివృద్ధి అనే కాన్సెప్ట్ ఫస్ట్ క్రైటీరియా అండి. సరే నేను అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని,
మీరు అపోజిషన్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, నన్ను వదులుకుని మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఫండ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి? ఎగ్జాక్ట్లీ. మీరు ఫండ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఆ యొక్క తెలివి ప్రజలకు ఉంది. అంటే స్థానిక సంస్థలకు సంబంధించి రేపొద్దున మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరేం చేస్తారు? అధికార పార్టీ వాళ్ళది, మనకు ఫండ్స్ ఇవ్వట్లేదు, మనం కొట్లాడదాం అంటారు. ఊకే కొట్లాడుతూ ఉంటే నేను షిట్కి పోవాలి, బాత్రూమ్కి పోవాలంటే కనుక నాకు బాత్రూమ్ కావాలి, నువ్వు ఫండ్స్ తీసుకురావు, స్థానిక సంస్థలకి రావాల్సిన ఫండ్స్, ఎందుకంటే కనుక అక్కడ వాళ్ళు ఇవ్వలేదని అంటావు. అంటే మన ప్రభుత్వం వచ్చేంత వరకు నేను కడుపు పట్టుకుని కూర్చోవాలా బయటికి వెళ్ళకుండా? నాకు ఇనిషియల్ కావాలి కదా. సో అభివృద్ధి మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలు ఎందుకు జాయిన్ అవుతారు అంటే కనుక అందరు చెప్పే కామన్ ఆస్పెక్ట్ ఒకటే, అభివృద్ధి మంత్రం. అవును. మా నియోజకవర్గానికి మా ప్రజలకి అభివృద్ధి జరగాలి అని అంటే కనుక నేను పార్టీ మారాలి. అది చేసేది లేదు, చచ్చేది లేదు, తర్వాత సంగతి. ఒక వంక అయితే కావాలి. 8 సంవత్సరాలు పీకేందుకు ఇప్పుడు పీకుతాడు ఆడేం పీకడు, ఒక వంక కావాలి. ఇక్కడ కూడా స్థానిక సంస్థల్లో మరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కనుక అక్కడ ఎమ్మెల్యేకి తరపున కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఎంపీ తరపున కొన్ని ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా జడ్పీ కోటాలో కొన్ని ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాలు కూడా కొన్ని అదనపు ఫండ్స్ వేసి పంచాయతీలకి కేటాయించాల్సింది ఉంటాయి, మున్సిపల్కి సంబంధించి ఉంటాయి. అది వీధి దీపాల గురించి కానీ, మరుగుదొడ్ల గురించి కానీ, అదేవిధంగా కింద వేసే నాలాల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, పారిశుద్ధ్యం గురించి కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న అధికార ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్లో వేస్తే వాళ్ళు ఇంకొన్ని ఫండ్స్ యాడ్ చేసి కింద స్థానిక సంస్థలకు సంబంధించి ఇవ్వాలి. స్థానిక సంస్థలు అనే కాన్సెప్ట్ పుట్టిందే దాని గురించి, రైట్? అటువంటప్పుడు ఒక 100 వార్డ్స్ ఉన్నాయని అనుకోండి, దాంట్లో ఒక 70 వార్డ్స్ అపోజిషన్కి వచ్చి 20 వార్డ్స్ అధికారంలో ఉన్న దానికి వస్తే వచ్చిన ఫండ్స్ని 20 వార్డ్స్కి అభివృద్ధికి కేటాయిస్తారు తప్ప అపోజిషన్లకి అయితే కనుక కేటాయించరు కదా. అంతే కదండి. దానివల్ల అల్టిమేట్గా ఎవరు లాస్ అయిపోతూ ఉంటారు? ప్రజలు లాస్ అవుతూ ఉంటారు. సో ప్రజలకి ఇది తెలుసు, ఈ కాన్సెప్ట్ తెలుసు, 100% ఈ కాన్సెప్ట్ అయితే తెలుసు. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు ఓటేసేటప్పుడు ఈ విజ్ఞత అయితే ఉంది. ఒకవేళ అది లేదనుకోండి, వెయిట్ చేయాలి, మళ్ళీ అధికారం వచ్చి వాళ్ళు చెప్పగలరా ఖచ్చితంగా ఆ అపోజిషన్లో ఉన్న ప్రభుత్వమే రేపు వస్తుంది అని చెప్పని? చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ అది కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రాత్రి ఎవడు ఏ పార్టీ 3,000 ఇస్తుంది, ఏ పార్టీ 5,000 ఇస్తుందో వాళ్ళు చెప్పలేరు. రాత్రి సుంక నరేష్ అనేటోడికి జాక్పాటు కొట్టి 10,000 ఇస్తున్నాడు అనుకోండి, మళ్ళీ సుంక నరేష్ అధికారం వస్తుంది, వాళ్ళే కదా ఇచ్చేది ఆ 10,000 తీసుకుని. అది ఆ విషయం కూడా చెప్పలేరు కదా. అదండి. అయితే ఒకటి చెప్పండి, కేటీఆర్ విషయంలో కేటీఆర్ ఏమో పైకి అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, అరెస్ట్ చేసుకోండి అని చెప్పి, మరోపక్క అంటే అధికార పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, అందుకే తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి. ఈవెన్ ఎందుకంటే అది కూడా గవర్నర్ కోర్టులో ఉంది ఇప్పుడు బంతంతా, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ అధికారులు కూడా ప్రొసీడ్ అవుతారు, విచారిస్తారు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. సో మరి ఇప్పుడు ఇదంతా ఢిల్లీకి చేరింది పంచాయతీ, ఢిల్లీ ముందు కేటీఆర్ మోకరిల్లారు అంటున్నారు. ఏంటి అసలు అందులో ఎంతవరకు వస్తుంది? ఎందుకంటే మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా. అండి, గవర్నర్ గారు ఇవ్వలేదు అనుకోండి, అల్టిమేటా ప్రజాస్వామ్యంలో మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తాం కదా కోర్టులో, హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము. హైకోర్టులో ఏమైనా అడ్వాన్స్ వస్తే కనుక సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాము. మన గవర్నర్ కోటాలకు సంబంధించి గవర్నర్ గారు డెసిషన్ని ఛాలెంజ్ చేశారు, హైకోర్టుకు జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చింది. అకార్డింగ్లీ కోదండరామ్ గారిని, అమీర్ అలీ ఖాన్ గారిని ఎమ్మెల్సీల కింద నియమించారు. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక నేనే అల్టిమేటం, నేనే బాస్ అనుకుంటే మాత్రం దాన్ని మూర్ఖత్వం అని అంటారు. సో గవర్నర్ కూడా పెద్ద అల్టిమేటం ఏం కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా ఏం కాదు. ఓన్లీ గవర్నర్కి రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేకమైన అధికారాలు ఏంటి అని అంటే కనుక వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మనం పెట్టలేం, అదొకటే. అంతే తప్ప నేను మోనోపల్లికి ఏది చేస్తే అది చేస్తాను అని అంటే కనుక అంతకుముందు గవర్నర్ తమిళిసై గారు ఉన్నప్పుడు కూడా నియంత పాలన సాగించారు, అది ఒప్పుకోవాల్సిన నిజం. బిల్స్ ఆపేశారు, దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టులో వేసిన తర్వాత ఆవిడ బిల్స్ పాస్ చేయడం మొదలెట్టింది. నాకు ప్రోటోకాల్ ఇవ్వాలి, హెలికాప్టర్ లేదని కోపం మనసులో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది కాదా. అధికారంగా అక్కడ బీజేపీ ప్రభుత్వానికి అంటగాగింది. దాని తర్వాత ముందస్తు రాజీనామా చేసి ఎంపీ సీటుకి వెళ్ళిపోయింది. ఈ ఆశ సరిపోలేదు, ఇంకా అంతకుమించి ఆశ కావాలి. సో అంటే ఇక్కడ గవర్నరు, రాష్ట్రపతి మేమే అల్టిమేటం అని అంటే కనుక లేదండి. ఎందుకంటే డిక్లేర్ చేయాల్సిన వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో కోర్ట్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో అల్టిమేటంగా ఉంటుంది. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే కనుక ఇది ఒకటే కాన్సెప్ట్ లేదు కదా, 100 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆయన చేసినాయి. ఓ పక్కన డ్రగ్స్ వివాదం అని అంటున్నారు, రెండో పక్కన ఇప్పుడు లగ్జర్ల ఘటనే ఉంది ఇప్పుడు మన ముందు, దాంట్లో క్లియర్ గా ఆయన రోల్ ఉంది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. సో అరెస్ట్ చేయాలి అని అంటే కనుక ఇది ఒక్కటే ఉంది అని చెప్పడానికి లేదండి. దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిగేషన్స్. అయితే వాటన్నిటికీ అప్పుడు గవర్నర్ పర్మిషన్ అవి అవసరం లేదు, ఎందుకంటే ఇది అవినీతికి సంబంధించి కాదు కదా. ఓకే, ఓన్లీ అవినీతి దానికి 17A గవర్నర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మిగిలినట్లుగా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయితే గనక రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ముఖ్యంగా ఆ పార్టీకి లాభం చేకూరుతుందా లేదా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాలపైన కూడా ఉప్పల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సొంకర నరేష్ అయితే మనకి వివరించే ప్రయత్నం అయితే చేశారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మణిశంకర్.